ఈ నెల ఆఖరికి ఐపీఎస్గా పివి సునీల్ కుమార్ అధ్యాయం ముగిసినట్టే. అంతం కాదిది ఆరంభం అని ఆయన కొత్త రూపం ఏమైనా సంతరించుకుంటాడా? అలా సంతరించుకుంటే ఆయనకి పనికి వచ్చే, అవసరానికి అక్కర వచ్చే శక్తులు ఏమున్నాయి? అలాగా ఆయన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ రకంగా ఆయన పరిణామం చెందే అవకాశాలు ఉన్నాయి? అలా జరిగితే ఇక పివి సునీల్ కుమార్ అరెస్టేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ నెల 30వ తారీఖున రిటైర్ కాబోతున్న వాళ్ళల్లో పివి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు. నిన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి వ్యవహారం మనం చూసాం. ఈ నెల ఆఖరికి ఆవిడ రిటైర్ కాబోతుంది కాబట్టి మరి ఆవిడ మర్యాద పూర్వకమైన సాగనంపు కోసం ఈ మంచి ప్రభుత్వం ఆవిడకి పోస్టింగ్ కూడా ఇచ్చింది. కాకపోతే ఐపీఎస్లో సునీల్ కుమార్ కూడా ఉన్నాడు. కాకపోతే ఈయన వ్యవహారం ఏంటంటే సస్పెండ్ అయి ఉన్నాడు. ఆ సస్పెన్షన్ ఈయన రిటైర్మెంట్ వరకు అని పొడిగింపుగానే మొన్న మధ్యన ఈ పొడిగింపు కూడా ఇచ్చారు. ఈ సస్పెన్షన్లోనే ఆయన రిటైర్ కూడా అవుతారు. కాకపోతే ఇప్పుడు సస్పెన్షన్లో రిటైర్ అయితే ఆయనకు జరిగే నష్టం ఏమిటి అని అంటే, అబ్బే నాకేం పెద్దగా నష్టం లేదు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు, వీటన్నిటి మీద నేనేం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు అని ఆయన మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కాకపోతే ఆయనకి జరిగే నష్టం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్లో కావచ్చు, ఇప్పుడు ఆయనకి రావాల్సిన ఈ పెన్షన్లో కూడా కోత విధింపులు కావచ్చు, ఇక మిగతా చాలా వ్యవహారాల్లో అన్ని కటింగులే ఉంటాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో ఆయన డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ జరుగుతున్న దాంట్లో ఆ విచారణ ఎదుర్కోవాల్సింది కానీ, ఆ కేసులు ఎదుర్కోవాల్సింది కానీ, మరి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కానీ అగ్రిగోల్డ్ వ్యవహారంలో చేతివాటం చూపించినందుకు గాను వీటికైనా కొన్ని క్రిమినల్ కేసులు, ఈ వ్యవహారాల్లో కూడా ఆయన మరి ఎంక్వైరీని, పోలీసు విచారణని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పటికైతే నిమ్మకి నీరెత్తినట్టుగా ఆయన్ను కూడా ఎవరేం కదిలించటం లేదు. హాయిగా యథేచ్ఛగా ఆయన పార్టీన ఆయన ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు, పోస్టులు పెడుతున్నాడు, ఆయన మీటింగులు కూడా చెప్పుకుంటున్నాడు. మొన్న మధ్య ఒక మీటింగులో కాపులు, దళితులు కలిసి రాజ్యాధికారాన్ని సంపాదించటం ఎలా అనే ఒక ఈ యాంబిషన్లో ఆయన ఒక కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెప్పాడు. మరి ఈ నెలాఖరికి ఆయన రిటైర్డ్ అయ్యాడు అనుకోండి, ఇక డైరెక్ట్గా పార్టీ వైపుకి వెళ్తాడు. అంటే తొండముదురు ఊసర వెళ్ళైనట్టు ఇప్పుడు ఈ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ రాజకీయ నాయకుడైన పివి సునీల్ కుమార్ అవుతాడు. ఇలా అధికారులుగా వచ్చి రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఏదైనా ఒక పార్టీలోకి వెళ్తే ఆ వ్యవహారం, ఆ శైలి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఏమి లోపల జగన్మోహన్ రెడ్డి బొమ్మని బాగా గట్టిగా అచ్చు వేసుకున్నా కూడా ఆయన ఏమి వెళ్ళి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేరడు. కాకపోతే ఆయన కూడా అంబేద్కర్ మిషన్ అని ఒకటి పెట్టాడు. దళితులందరినీ కూడగట్టుకొని ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. అందులో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ చేశాడు అనేది కూడా కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా పార్టీయే పెడతాడు. కానీ ఆ పార్టీలు అలాంటివి ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయాయి ఎవరికి తెలియదు. పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఒక పార్టీ పెట్టడం, ఇంకో పార్టీలో చేరటం, ఆ పార్టీలోంచి మరో పార్టీలోకి జంప్ అవటం, ఇవి తప్ప వాళ్ళు ఏమి చేయలేకపోయారు. దాదాపుగా ఏదైనా ఒక యాంబిషన్ ఉంది అని అనుకుంటే, ఇప్పుడు సినిమా హీరోలు మరి రాజకీయ నాయకులుగా టర్న్ ఆఫ్ అయ్యారు అని అంటే వాళ్ళకున్న అవకాశాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ, ఈ రోజున అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం ఏమిటి అని అంటే, రాజకీయాలు అని అంటే డబ్బులు యథేచ్ఛగా ఖర్చు అయిపోతాయి. ఆ విషయం తెలిసిందే. అలాంటి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద అమౌంట్లో సొమ్ము ఉన్నోళ్ళు తప్ప రాజకీయ పార్టీలను నడపగలిగే వాళ్ళు ఎవరు లేరు. యాక్చువల్గా మరి కేజ్రీవాల్ కూడా మరి ఈ తానులోకే చేరిపోయినాడు. ఆయన కూడా ఈ తానులో మొక్కయ్యాడు. మరి స్కాములు చేయాల్సి వచ్చింది, ఆ డబ్బును తీసుకెళ్లి పంజాబ్లో ఖర్చు పెట్టి గెలవాల్సి వచ్చింది, ఇత్యాది వ్యవహారాలన్నీ జరిగాయి కదా. మరి ఆయన ఒక్కడే అలాగా అయ్యాడా, లేదు వీళ్ళందరూ కూడా అలా అయ్యే అవకాశం ఉందా అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మరొక పార్టీకి తావేం లేదు. ఇంకా పుట్టగొడుగులాగా పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి పార్టీ పెడతానంటున్నాడు, రఘురామకృష్ణరాజు పార్టీ పెడతారనే మరొక ఇది కనపడతానే ఉంది. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పుడు ఈయన కూడా ఒక పార్టీ అవుతుంది. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టుగానే తయారవుద్ది. మాట కొంచెం కటువుగా ఉన్నప్పటికీ ఇది యథార్థమైన వాస్తవం.
కానీ సునీల్ కుమార్ వ్యవహారం వచ్చేటప్పటికి ఈయన అనేకమైన కేసుల్ని వీపున ఏలాడ కట్టుకొని వచ్చాడు. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసే అంశం ఒక కేసు వేలాడుతూనే ఉంది. అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు వాపస్ ఇచ్చే దాంట్లో చేతివాటం చూపించారు. తులసిబాబు లాంటి వాళ్ళందరితోటి కలిసి అమాయకులైన వాళ్ళ చేత బ్యాంక్ అకౌంట్లు తీపిచ్చి మరి వాటిల్లోకి సొమ్మేసి వాళ్ళకి కొద్ది మొత్తంలో ఇచ్చి మొత్తం ఎక్కువ స్వాహా వీళ్ళే చేశారు అనే కొన్ని జరుగుతుంటే, ఇంకా మరి ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఇది కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే అంశంలో కూడా ఆయన మీద కొంత విచారణ కూడా జరుగుతుంది. ఇక ఇది కాకుండా డిపార్ట్మెంటల్గా డిఓపిటి తీసుకోవాల్సిన చర్యలు కూడా కొన్ని కనపడతానే ఉన్నాయి. ఈయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈయన విదేశాలకి వెళ్ళి వచ్చిన ఈ టూర్ కూడా పెద్ద వివాదాస్పదం అయి కూర్చుంది. చెప్పకుండా వెళ్ళాడు అని, పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు. కాకపోతే ఆ రోజున ఆయన తీసుకున్నాడు పర్మిషన్. ఏ దేశానికి పర్మిషన్ తీసుకున్నాడు, ఏ దేశానికి వెళ్ళాడు అనే దాని మీద ఇప్పుడు పెద్ద రగడ నడుస్తూ ఉంది. దానికి తగ్గ ప్రూఫ్స్, ఆధారాలన్నీ కూడా కనపడుతున్నాయి. డిపార్ట్మెంటల్గా ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్లకో వేరే వాటికో ఇవన్నీ ఏదైనా అడ్డం పడతాయి అని అనుకుంటే మరి క్రిమినల్ కేసులు అటు సంగతి ఏంది అనేటప్పటికీ అవి చివరికి అరెస్ట్కే పరిణామాలు దారితీస్తాయి అనేది ఇక్కడ కనపడుతుంది. ఏ రోజైతే పైనున్న పాలకులకి కంటగింపుగా తయారవుతారో మనకి కిందున్న కేసులు అప్పటి వరకు నల్లేరు మీద నడకలాగా సాగుతున్నాయి, మొత్తం అడ్డం తిరగటం మొదలు పెడతాయి. అరెస్టు దాకా ఇవి పరిణామాలు దారితీసినా కూడా దానికి వెనక ముందు ఆడకుండా చేసవతలు పాడేస్తారు రాజకీయ నాయకులు. ఇక పివి సునీల్ కుమార్ అంశం వచ్చేటప్పటికి ఈయన మరి కస్టోడియల్ టార్చర్ కానీ, ఈ అగ్రిగోల్డ్ దీంట్లో కానీ, మిగతా ఈ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే వాటన్నిటిలో కూడా దాదాపుగా ఇదే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లోనూ మిగతా చోట్ల పోస్టులు పెట్టి డిలీట్ చేస్తే వాటన్నిటిని కాపీ చేసి ఈయన మీద మాత్రం పైకి కంప్లైంట్ పంపించరా? దాని మీద డిపార్ట్మెంటల్గా కూడా ఎంక్వైరీ జరుగుతుంటుంది. ఎంక్వైరీ జరిగి తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడుగా, మిగతా ఏదన్నా ఉంది అని అంటే తదుపరి చర్యల్లో చాలా రకాలైన అంశాలు ఈ గొడుగు ఇమిడి ఉంటాయి. కాబట్టి ఈయన విదేశాలకు వెళ్ళిన టూరు వివాదాస్పదం అవడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. ఒక దేశానికి అని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళి ఏం చేశాడు అక్కడ, ఈ మన భారతదేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లే విధంగా ఏమైనా ప్రవర్తించాడా అనే దాని మీద కూడా ఇక్కడ ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుంది. కాకపోతే ఈయన అంబేద్కర్ మిషన్ కోసమో లేదు వీళ్ళ అబ్బాయి ఎక్కడో పెట్టే వ్యాపారాల్లో ఇక్కడ నుంచి సొమ్ము అక్కడికి దాటవేయటానికో చేసిన కొన్ని ప్రయత్నాలు ఉంటాయి చూడండి, అవి కూడా క్రిమినల్ చర్యల కింద పరిణమించే అవకాశాలు ఉన్నాయి. యాతావాత ఈయన కథ ఇక్కడతోటి ముగిసిన ఈయన రాజకీయ అవతారం ఎత్తి కథ ముందుకు సాగిస్తాను అని అనుకుంటే మరి రాజకీయ నాయకులు కూడా ఈయన కేసులు వీటన్నిటినీ కూడా ముందుకు సాగించే అవకాశం ఉంటుందిగా. ఈయన రాజకీయ నాయకుడిగా మారినా కూడా అరెస్టు భయం మాత్రం ఈయనకు పోయే అవకాశమే లేదు. ఇదే ఈరోజు పుట్టబద్దలు.